ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్ మస్తాన్ రావు గారు, మీరు అప్పటి నుంచి చూస్తున్నారు అన్ని పార్టీలు, అటు కూటమి నేతల పాయింట్స్ విన్నారు అండ్ ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ గారి పాయింట్స్ కూడా మీరు విన్నారు. సో ఏంటి ఇదంతా ఫస్ట్ తంతు నుంచి తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం నుంచి నడుస్తుంది, ఇప్పుడు మళ్ళీ కూడా కంటిన్యూ అవుతుంది అదే ఎపిసోడ్, కాకపోతే కొత్త కొత్త మలుపులు తీసుకుంటుంది. కాబట్టి అసలు ఏంటి ఇవన్నీ వివాదాల వల్ల హిందువుల మనోభావాల పైన ఎంత మేర ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకోవచ్చు? గుడ్ మార్నింగ్ అండి. గీ తెలుగు ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు మీకు కూడా ఖచ్చితంగా ఇది మత విశ్వాసాల విషయంలో, ముఖ్యంగా హిందూ మతానికి సంబంధించి సుప్రీంకోర్టు ఈ కల్తీ లడ్డు విషయంలో స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినా కూడా దీని గురించి ఎవరు ఎక్కువ మాట్లాడద్దు, హిందువుల మనోభావాలు, కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి, మేము అందుకనే సిట్టు వేస్తున్నాము, దీని గురించి మేము స్పష్టమైన తీర్పిస్తామని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఓ పక్కన దర్యాప్తు జరుగుతోంది, ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈ విధంగా అన్ని పార్టీలు, ఏ పార్టీ ఇక్కడ అతీతం కాదు, అన్ని పార్టీలు ఏమాత్రం సుప్రీంకోర్టు నిర్ణయాలను గౌరవించే పక్షం లేకుండా సాగుతా ఉంది. ఇప్పుడు న్యాయ వ్యవస్థ అయిపోయింది, శాసన వ్యవస్థ కూడా ఇది పాకింది. నిజానికి పార్లమెంటరీ నిబంధనల ప్రకారం చట్టసభల్లో దేవుడి చిత్రపటాలను ప్రదర్శించడం అనేది సరైన విధానం కాదు, సాంప్రదాయం కూడా కాదనేది చెప్తా ఉన్నారండి. నిన్న మోషన్ రాజు గారు కూడా అదే చెప్తారు శాసనమండలి చైర్మన్. ఇలాంటి పార్లమెంట్ లో కూడా గతంలో రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు సార్? మీరున్నారా సభలో మేమున్నాము, చర్చలో మేమున్నాము, ఏం చెప్పారు మోషన్ రాజు గారు? రూల్ ఎలా ఉండే? ఒక నిమిషం అండి ఇజ్రాయెల్ గారు, మస్తాన్ అది జస్ట్ ఆయన అదొకటి ఆయన అభిప్రాయం మాత్రమే. లెట్ హిమ్ స్పీక్ అండి. ఒక నిమిషం లెట్ హిమ్ స్పీక్. ఎందుకంటే సభలో మీరున్నారు కరెక్టే, కానీ ఆ సభకు సంబంధించి లైవ్ జరుగుతుంది, అన్ని బయట ఉంటాయి, మేము కూడా చూసే ఉంటాం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆయన మాట్లాడి ఉండొచ్చు. మస్తాన్ రావు గారు చెప్పండి. సభలో ఉంటుందా చెప్తున్నానండి. పార్లమెంట్ లో కూడా గతంలో శివుడి చిత్రపటాన్ని, గురునానక్ చిత్రపటాన్ని రాహుల్ గాంధీ గారు ప్రదర్శించారు. ఎప్పుడు కూడా ఇదే విధమైన విమర్శలు వచ్చినాయి. ఇట్లా పార్లమెంటరీ చట్టసభలకి ఈ విధంగా దేవుడు చిత్రపటాలు తేవడం అంటే ఏదన్నా ఉంటే మాట్లాడచ్చు, డిస్కషన్ చేయొచ్చు, అభిప్రాయాలు చెప్పొచ్చు, లేదా ప్రభుత్వంలో ఏదైనా వైఫల్యాలంటే ఎత్తి చూపొచ్చు. కానీ ఈ విధంగా ఒక లౌకిక రాజ్యమైన భారతదేశంలో చట్టసభలకి ఈ విధంగా దేవుని చిత్రపటాలు తీసుకురావడం ఎంతవరకు సబబు అనే విధంగా చర్చ జరిగింది ఆ రోజు కూడా. ఇక్కడ సమస్య ఏంటంటే చట్టసభలు ఉన్నది చర్చించడానికి, ప్రదర్శనలు చేయడానికి, లేకపోతే ఇంకో విధంగా కాదు. వాళ్ళు అక్కడ ఏదైతే వైఫల్యాలు ఉన్నాయో దాన్ని నిలదీయచ్చు. అధికార పక్షం చేసే ఏదైతే తప్పులు ఉన్నాయో, తప్పిదాలు ఉన్నాయో, లేదంటే అక్కడ రూల్స్ కు విరుద్ధంగా జరుగుతుందో, లేదా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందో, ఇంకొక వైఫల్యాలు ఉన్నాయో వాటి మీద నిలదీయచ్చు. అంతేగాని చట్టసభల్ని ప్రదర్శనలకు వేదిక చేయడం అనేది తప్పు అనేది ఈవెన్ శాసనమండలి రూల్స్ లోనే ఉంది. రికార్డులు ప్రదర్శించడం అనేది తప్పు. గతంలో కూడా స్పీకర్ గారు రూలింగ్ ఇచ్చారు, శాసన మండలి చైర్మన్ కూడా రూలింగ్ ఇచ్చారు. సభ్యులందరూ కూడా ఆ సత్సంప్రదాయాన్ని పాటించాలనేది ఉంది అక్కడ. ఆల్రెడీ రూల్స్ బుక్ తీసుకొని చూడండి, సంప్రదాయాలు చూసుకోండి. మీరు మేము చట్టసభలకు వెళ్ళకపోవచ్చు. అంటే గతంలో కూడా సుప్రీం కూడా చెప్పినట్లు గుర్తుంది, అంతే కదా మస్తాన్ రావు గారు? సుప్రీం కూడా దేవుణ్ణి లాగొద్దు, ఇట్లాంటి విషయాల్లో దేవుణ్ణి తీసుకురావద్దు, చిత్రపథకాలు పట్టుకెళ్ళకూడదు, ప్లాకార్డ్స్ పరిగెత్తుకోకూడదు. కానీ తాలిబొత్తులు, ఎడపలు ఒక నిమిషం మాట్లాడేవాడు, మీరు మాట్లాడదు కదండి. ఒక నిమిషం ఆయన పాయింట్ వింటాం. ఇజ్రాయెల్ గారు నేను మీ దగ్గరికి వస్తాను నెక్స్ట్, మీ పాయింట్ నేను వింటాను. ఒక్క నిమిషం మస్తాన్ రావు గారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, సరే అది ఆల్రెడీ దాని మీద అబద్ధాలా ఏంటి అనేది అర్థమైపోయింది. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు బయటకు వచ్చి మేము చెప్పులు కొట్టుకుంటే అసలు వాళ్ళు ఊరేగింపుతో వచ్చేటప్పుడే వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చెప్పులు వేసుకుని వచ్చారు అక్కడ శాసనసభ ప్రాంగణంలో. శాసన మండలిలో కూడా అలానే వచ్చారు, అది స్పష్టంగా కనపడింది. సరే అది కాదా అవునా అనేది మండలి చైర్మన్ గారు నిర్ణయిస్తారు. ఎందుకంటే లోకేష్ గారు ఫోటోలు రిలీజ్ చేశారు, ఆయన అది రిలీజ్ చేశారు, అప్పుడే అది అయిపోయింది. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక నిమిషం అదే అడుగు చెప్తానండి బాబు, చెప్తున్నా వినండి. ముఖ్యమంత్రి చెప్పండి. అదే చెప్తా. ఇప్పుడు మేడం
చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పులు వేసుకెళ్లారు అన్నారు, అది కూడా తప్పే. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు చెప్పులు వేసుకెళ్ళి వెంకటేశ్వర ఫోటో పట్టుకున్నారు కాబట్టి మేము కూడా పట్టుకుంటామని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పన్నారా మమ్మల్ని అట్లా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పన్నారా? వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారు చెప్పులు ఇప్పుడు ఒక నిమిషం మస్తాన్ రావు గారు యాక్చువల్ గా దాని గురించి ఎందుకంటే దాని గురించి మాట్లాడడానికి సుజయ్ గారు ఉన్నారు అండ్ భరత్ కుమార్ గారు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు ఆ చెప్పుల గురించి ఎవరు తప్పు రైట్ కాదు పక్కన పెడితే. బట్ ఏంటంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఒక నిమిషం ఇజ్రాయెల్ గారు దాని గురించి డిస్కస్ చేస్తున్నాం, ప్లీజ్ పెట్టు ఒక నిమిషం. మస్తాన్ రావు గారు, సరే ఇవన్నీ సిచ్యువేషన్స్ చూస్తున్నాము, రాజకీయాలు ఇప్పుడు పూర్తిగా మతపరంగా డైవర్ట్ అవుతున్నాయి ఏపీలో. ఇప్పటి వరకు రాజకీయాలను చూసాం, ఇప్పుడు మతపరమైన రాజకీయాలు కొత్తగా తెరదించుకుంటాయి. ఇప్పుడు ప్రజల పరిస్థితి ఏంటి, వాళ్ళ మనోభావాల పరిస్థితి ఏంటి, ఎట్లుంటాయి సిచ్యువేషన్ అది చెప్పండి. ఒక్క నిమిషం. అసలు మన రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఫీజు రీఇంబర్స్మెంట్ ఉంది, ఇంకా అనేక ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఈ వెంకటేశ్వర దానికి సంబంధించి పొద్దుగూకులు 4 రోజులుగా రప్చర్ చేయడం ఏంటండి? ప్రజలు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. పక్కన చిన్నపిల్లలు అత్యాచారాలకు గురవుతున్నారు. అక్కడ పట్టట్లేదు, వాటి గురించి మాట్లాడాలి. కల్తీలంటే ఏంటండి? కల్తీలంటే ఏంటి? అది సుప్రీంకోర్టు తేలుస్తుంది. సుప్రీంకోర్టు వదిలేసేయండి, సుప్రీంకోర్టు వదిలేసేయండి. అత్యాచారాలు జరుగుతున్నాయి, ఉద్యోగాలు రావట్లేదు, ఫీజు రీఇంబర్స్మెంట్, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, ఇవన్నీ వదిలేసి ఆ లడ్డు గురించి హెరిటేజ్ గురించి పట్టుకుంటారండి మీరు 4 రోజుల నుంచి. మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రశ్న చెప్తారో మాట్లాడండి. ఒక నిమిషం మస్తాన్ రావు గారు ఒక్క నిమిషం అండి. ఇజ్రాయెల్ గారు, సో ఈ పాయింట్స్ కి మీ సమాధానం ఏంటి? అండ్ ఇంకొకటి, సరే నిజంగానే దైవం మీద మీకు నిజంగానే భక్తి ఉంటే గనక తిరుమల లడ్డు విషయం కానీ ఈ నెయ్యి కల్తీ విషయం కానీ వీటన్నిటి గురించి మాట్లాడాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి 10 మంది ఎమ్మెల్యేలతో వచ్చి మాట్లాడొచ్చు కదా. ఇవన్నీ ఎందుకు? ఇక్కడ టైం ఉన్నది తక్కువ, ఆ టైంలో కూడా దీన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారు అనేది మీ పైన ఆరోపణలు, దానికి ఏం చెప్తారు? మేడం ఒక్క విషయం నేను చెప్తా, చెప్పండి. గత 2500 సంవత్సరాల క్రితం స్థానికుడు ఒక మాట చెప్పాడు. ఒక రాజ్యంలో ఆ రాజు పరిపాలన గాడి తప్పినప్పుడు, ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు ప్రజల దృష్టిని జోదం వైపు, అశ్లీలత వైపు మళ్లించమని చెప్పారు. అదే జరుగుతుంది ఈ ప్రభుత్వంలో. ఏమండి, మీరు అసలే లడ్డు విషయం ఎవరు లేవనెత్తారు 6 నెలల క్రితం? ఎవరు దేవదేవుడి యొక్క కనకదుర్గమ్మ తల్లి గుడులు మెట్లు కడిగారు? ఏమండి హిందూ మనోభావాల గురించి ఏ రోజైతే వచ్చిందో ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చారండి. హిందువుల మనోభావాలు ఇబ్బంది పడ్డాయి. ఈ రోజు కొన్ని లక్షల సుజయ్ గారు మీరు చెప్పింది చెప్పండి. లడ్డు వ్యవహారము ఏ ప్రాతిపదికన స్వయంగా ముఖ్యమంత్రి గారు కలిసిపోయింది. గొడ్డు కవ్వు కలిసింది, లేకపోతే పంది కవ్వు కలిసింది, చేప కలిసిందని చెప్పారు. ఒకటి. ఇంకొకటి, సరే సుప్రీంకోర్టు స్వయంగా సిబిఐ సిట్ చేసిన తర్వాత, ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాత ఇందులో ఎట్టి పరిస్థితుల్లో జంతు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, ఫిష్ ఆయిల్ కానీ కలవలేదని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీరు రిటర్న్ చేసిన ఏమంటున్నారు? బాత్రూమ్ కడిగి. ఏమంటే మనం ఒక మనిషి మన ఇంటికి వస్తే ఆ మనిషికి, ఒక వ్యక్తికి మనం ఒక గ్లాస్ తో నీళ్ళిస్తే ఆ గ్లాస్ లో ఆ నీటిలో మన వేలు కూడా కలవడము. ఎందుకు కలవడం? అన్ని ఎక్కడ పొల్యూషన్ అవుతుంది, ఎక్కడ అపవిత్రం అవుతుందని. అటువంటి పరిస్థితుల్లో దేవాది దేవుడు 140 కోట్ల మంది ఆరాధ్య దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి వారిని మీరు ఏ రకంగా అసలే జరిగింది లేదు? అసలు నోటిగా మనం మాటలు రావడానికి కూడా లేవు. కల్తీ జరిగింది. బాత్రూమ్ కెమికల్స్ తెలుస్తాయా? బాత్రూమ్ యాసిడ్ తెలుస్తాయా? మీరు ఒకసారి ఎప్పుడైనా ఎవరికైనా పెట్టి చూడండి ఒక లడ్డు ఎంతవరకు బతుకుతాడో చూద్దాం. ఇటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం కాదా? సిబిఐ అత్యున్నతమైనటువంటి సిబిఐ ఏనండి అవునా కాదా? అది రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా మొగ్గి దీన్ని ప్రజలకు
తీసుకెళ్ళండి, వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టండి, వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ప్రదర్శన ఏంటంటే అంటే అది ఏంటి మీ ఉద్దేశం అండి? ప్రజలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? సరే అండి, ఒక చిన్న మాట అండి ఇజ్రాయెల్ గారు, ఒక చిన్న మాట అండి. ఈ రోజు గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ లో 1.61 కోట్ల కిలోల నెయ్యి కొనుగోలు చేస్తే అందులో 60 లక్షల కిలోల నెయ్యి సరఫరా జరిగిందండి. ఇది వాస్తవమా కాదా అది చెప్పండి మొదలు. లేకపోతే కనీసం మీ జగన్ అండ్ టీం అందరూ అలిపిరి దగ్గరికి వచ్చి ప్రమాణం చేయగలుగుతారా? వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయగలుగుతారా? కల్తీ జరగలేదని సుబ్బారెడ్డి ఆ టైంలో సుబ్బారెడ్డి మాట్లాడిన కామెంట్స్ కూడా సుబ్బారెడ్డి గారే చెప్పారు, సుబ్బారెడ్డి గారే ఒప్పుకున్నారు. ఏం చెప్పాడు? మీ దగ్గర ఆధారం ఉందా? ఉందండి సుబ్బారెడ్డి గారు చెప్పారండి. నేను ఢిల్లీలో మాట్లాడారండి. ఒకసారి వీడియో క్లిప్ తీసుకొని చూడండి, యూట్యూబ్ లో వీడియో క్లిప్ తీసుకొని చూడండి. ఇప్పుడే చూపిస్తానండి. వీడియోసే ఉన్నాయి కదండి ఇజ్రాయెల్ గారు మాట్లాడిన వీడియోసే ఉన్నాయి కదా, మాట్లాడిన వీడియోసే ఉన్నాయండి. మేడం చెప్పండి. ఇజ్రాయెల్ గారు కూడా వాస్తవికతతో మాట్లాడాలి. ఇందాక చెప్పులు వేసుకున్నారంటే ఆధారాలు ఉన్నాయంటారు. ఏమండి చెప్పులు వేసుకొని నడిస్తే అది ఎవరు చేసినా తప్పే, అది మీరు చేసినా తప్పే, అది మా చంద్రబాబు గారు చేసినా తప్పే, కళ్యాణ్ గారు చేసినా తప్పే, లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులు చేసినా కానీ తప్పే. దేవుడి విషయంలో చెప్పులు వేసుకొని రావడం, తర్వాత శాసనసభలో, తర్వాత శాసన మండలిలో దేవుడి షీల్డ్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం ముమ్మాటికి తప్పు. అది మీరు చేసింది నిన్న. మీరు ప్రశ్నోత్తరాల సమయంలో ప్రజలకు ఏమేమి రావాలో, ప్రజలకు గవర్నమెంట్ నుంచి ఏమేమి అందలేదో వాటి గురించి ప్రశ్నించకుండా మీరు శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ ఈ రోజు మీరు వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో అది నిజంగా సిగ్గుతో తల దించుకోవాల్సిన అంశం ఉండే. ఎందుకంటే ఈ రోజు ఒక నిమిషం అండి సుజయ్ గారు, ఇంకొకటి ఏంటంటే ఇజ్రాయెల్ గారు, సరే మీరు ఇప్పుడు నిరసనలు చేస్తున్నారు, మండలిలో ఫోటోలు తీసుకొచ్చారు, చెప్పులు వేసుకున్నారా లేదా అన్న విషయం పక్కన పెడితే సరే వేసుకోవడం అయితే తప్పే. బట్ ఈవెన్ దో అసలు నిరసనల విషయానికి వస్తే కూడా మీరు నిరసనలు చేయాల్సి వస్తే అంతకంటే ముందే ఎందుకు ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదు, ఎందుకు విచారణ చేయాలని అడగలేదు, సంవత్సరం వరకు చూసి ఇప్పుడే మండలిలో ఎందుకు ఇది అంశాన్ని లేవనెత్తారనేది కూడా ఒక పాయింటే. మేడం సుప్రీంకోర్టులో కేసు వేసింది ఎవరు? మా పార్టీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి కదా. వైవి సుబ్బారెడ్డి గారే కదా కేసు వేస్తా దీని మీద విచారణ చేయండి, నిజ నిర్ధారణ చేయమని కేసు వేసింది ఎవరు? మేమే కదా. ఒక మాట నేను పూర్తిగానండి, 4 రోజుల నుంచి మేము పోయి ఎందుకు పట్టాడుతున్నాం? అసలు హెరిటేజ్ కి ఇందాపూర్కి సంబంధం ఏంటని మేము అడుగుతున్నాం కదా. హెరిటేజ్ నెయ్యిని మీరు పంపిస్తున్నారు లేదని మేము అడుగుతున్నాం కదా. ఇందాపూర్కి దీంతో సంబంధం ఏంటి? ఇందాపూర్కి హెరిటేజ్ సంస్థ ఉంటేని మేము వాదిస్తున్నాం కదా. మీరు చర్చకి రాకుండా ఎందుకు పారిపోతున్నారు 4 రోజుల నుంచి శాసన మండలిలో? అంటే మీరు డైరెక్ట్ టార్గెట్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ గా సరే గతంలో ఇవి లడ్డూ కల్తీ గురించి మాట్లాడారు కాబట్టి నెయ్యి కల్తీ గురించి, అంటే ఇప్పుడు ఇందాపూర్ హెరిటేజ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు భార్యకు సంబంధించి అది సంస్థ కాబట్టి హెరిటేజ్ ని టార్గెట్ చేస్తున్నారు, దీన్ని ఇంకొక రాజకీయంగా మాట్లాడుతున్నారా? లేదంటే నిజంగానే ప్రూఫ్స్ ఉన్నాయా మీరు మాట్లాడేదానికి? 100%. 22 సంస్థలు ఉన్నాయి. 22 సంస్థల్లో ఇందాపూర్ సంస్థ ఉంటే అదే ఇందాపూర్ ని దానికి మేనేజ్మెంట్ ఫౌండేషన్ మేడం గారు మరి క్లియర్ గా ఆవిడే చెప్పారు. ఇందాపూర్ కు మేము సప్లై చేస్తున్నాం, నెయ్యి సప్లై చేస్తున్నాం, పెరుగు సప్లై చేస్తున్నాం అని చెప్పేసి. హెరిటేజ్ పాలు కల్తీ అని చెప్పేసి మేము చెప్తున్నాం. కల్తీ అని చెప్పేసి గతంలో హెరిటేజ్ పాలు బ్యాన్ చేసిన సంగతి కూడా అక్కడ మస్తాన్ రావు గారికి తెలుసు, సుజయ్ గారికి తెలుసు, భరత్ గారికి తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా మీరు చర్చల్లో రమ్మంటే ఎందుకు రావట్లేదు మీరు? ఒకసారి ఇదే పాయింట్ క్లారిటీ తీసుకుందాం. సుజయ్ గారు ఒక్క నిమిషం, మస్తాన్ గారికి ఏదో సబ్మిషన్ ఉందంటే చెప్పండి మస్తాన్ గారు. మేడం ఇప్పుడు ఓకే, ఇజ్రాయెల్ గారు చెప్పినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు, భక్తస్నాన్ గారు చెప్పినట్టు ఇందాపూర్ డైరీ కూడా ఒక కల్పిట్ అంటున్నాం. మీ దగ్గర ఆధారాలు సుప్రీంకోర్టుకి తీసుకెళ్లి సమర్పించండి. ఇక్కడ యాగి చేయకపోతే చెప్పండి ఇజ్రాయెల్ గారు ఒక్క నిమిషం, ఒకసారి పాయింట్ విందాం. అందరి పాయింట్స్ విన్నాక నేను మళ్ళీ వస్తాను, ప్లీజ్ ఆ పాయింట్ నోట్ చేసుకోండి. ఎస్ మస్తాన్ గారు చెప్పండి తొందరగా, ఎందుకంటే సుజయ్ గారితో మాట్లాడాలి. సుబ్బారెడ్డి గారు వేసిన కేసును విత్డ్రా చేసుకోమని సుప్రీంకోర్టు